పెట్టండి, కూర్చోండి. ఒకసారి వాటర్ డిస్ప్యూట్ మీద చేతులు ఇస్తే కొద్దిగా బాగుంటుంది. ఒకసారి చూడండి. అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అందరు కూర్చోండి. ఒకసారి అందరు కూర్చోండి. గ్రామ సభకు నమస్కారం. గ్రామ సభకు అధ్యక్షత వహించిన చెల్లాడవల్లి గ్రామ సర్పంచ్ విజయవాసరావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ గారు, అదేవిధంగా మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ గారు, వివిధ శాఖల నుండి విచ్చేసిన అధికారులందరికీ, ఈ గ్రామ పెద్దలకు, గ్రామ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ గ్రామంలో జాతీయ గ్రామీణ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నాబార్డు ద్వారా ఒక రైతు క్లబ్ని 20 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు క్లబ్కు సంబంధించి రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ రైతు క్లబ్ను స్థాపించడం, అదేవిధంగా గ్రామంలో ఉన్న రైతులను అభివృద్ధి పరచడానికి నాబార్డు ద్వారా ముందు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కావున ఈ రైతు క్లబ్ తరఫున ఈనాడు మన గ్రామ సభలో ఒక 2 తీర్మానాలు చేయాలని ఈ సభాముఖంగా అధ్యక్షుల వాళ్ళని కోరటం జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే, మన గ్రామంలో సుమారు మన గ్రామం కానీ, నాగులగూడ కానీ, రావులకొల కానీ 3 గ్రామాలలో ఒక 700 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఒక 400 ఎకరాలలో పత్తి సాగును కూడా చేస్తున్నారు. దాదాపు మిరప పంటను కూడా ఒక 20-30 ఎకరాలలో సాగు చేస్తున్నారు. పప్పు ధాన్యాలకు సంబంధించి ఒక 50-60 ఎకరాలలో పప్పు ధాన్యాలు కూడా పండిస్తున్నారు. కానీ గ్రామాలలో చిన్న ఇల్లు అయినందువల్ల ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే సదుపాయం మన గ్రామాలకు లేదు. కాబట్టి మన గ్రామానికి ఒక ధాన్యాన్ని నిల్వ చేసుకునే గోడౌన్ ఒకటి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక గోడౌన్ని ఈ గ్రామ సభ ద్వారా ఒక గోడౌన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ గ్రామ సభ తరఫున ఒక తీర్మానం పెట్టమని మన రైతు క్లబ్ తరఫున గ్రామ సభను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మన చెల్లెడవల్లి గ్రామం నుండి NB రోడ్డు నెల్లూరు బాంబాయి రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ చెల్లెడవల్లిని నెల్లూరు బాంబాయి రోడ్డును అనుసంధానం చేసినట్టయితే రైతులకి, తర్వాత చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలకు కూడా రైతు సౌకర్యం ఏర్పడుతుంది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు గ్రామాల్లోకి తెచ్చుకోవడానికి, అదేవిధంగా పంట పొలాల్లోకి రైతులు రసాయన ఎరువులు కానీ తరలించడానికి, సేంద్రియ ఎరువులు తరలించడానికి కానీ గ్రామాల మధ్య దూరం కూడా తగ్గుతుంది. కాబట్టి చెల్లెడవల్లి గ్రామం నుండి NB రూట్ వరకు ఒక రోడ్డు, మెటల్ రోడ్డుని నాబార్డు నిధులతో మంజూరు చేయవలసిందిగా గ్రామీణ మౌలిక సదుపాయాలని RITF పథకం ద్వారా నాబార్డు వాళ్ళు మంజూరు చేయవలసిందిగా, దానికి గ్రామ సభ తీర్మానం చేయవలసిందిగా అధ్యక్షుల వాళ్ళని కోరుచు ఈ 2 అంశాలని గ్రామ సభలో తీర్మానం చేసి, ఒకటి గోడౌన్ కట్టడానికి మార్కెట్ శాఖకు కానీ, లేకపోతే నాబార్డు కానీ, లేకపోతే కలెక్టర్ గారికి కానీ తీర్మానం చేసి పంపవలసిందిగా కోరుచు, అదేవిధంగా రోడ్డుకు సంబంధించి 3 కిలోమీటర్ రోడ్డుకు సంబంధించి తీర్మానాన్ని నాబార్డు AGM గారికి కానీ, లేకపోతే నాబార్డు CGM హైదరాబాద్ కానీ తీర్మానం చేసి పంపవలసిందిగా, అదేవిధంగా ఈ 2 తీర్మానాలను కూడా గ్రామ సభ మన స్థానిక శాసనసభ్యులు మరియు ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఈ 2 కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయించి ఈ గ్రామాభివృద్ధికి కృషి చేయవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుకుంటూ, ఈ సమావేశానికి వచ్చేసిన అధికారులందరికీ, హాజరైన ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. తీర్మానం మీద సంతకాలు పెట్టించండి అందరి చేత. ఒకసారి మంత్రి గారికి ఇచ్చేది ఏంటంటే, రేపు
వాటర్ మీద ఇప్పుడు ఈ నాబార్డ్ ఏంటంటే నాబార్డ్ ఏజీఎం వివేకానంద రెడ్డి గారని ఈ మధ్యనే వచ్చినారు. ఆయన మన ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. మొన్ననే 1వ తారీఖు నేను పరిచయం చేసుకోవడం జరిగింది. దాన్ని నేనే పెట్టమని చెప్పినాను, పెన్షన్ నర్సయ్య పెట్టినాడు. దాన్ని నేను వాళ్ళకి పంపించి నేను మాట్లాడతాను. ప్లస్ ఏంటంటే మంత్రి గారు రేపు అనంసారం వస్తున్నారు కాబట్టి మంత్రి గారికి ఇచ్చేది కూడా ఇస్తే దాన్ని నేను మంత్రి గారికి కూడా రేపే ఇచ్చి దాని మీద ఇనిషియల్ ఇచ్చి నాబార్డు వాళ్ళకి పంపించి ఏర్పాటు చేస్తాం. దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి తిరిగితే చేసుకోవచ్చు. అదే పెద్ద గొడవ ఉంది కానీ అది కానీ మార్కెట్ వాళ్ళకి పెట్టిస్తాం, దాన్ని పెట్టిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. తర్వాత ఆ వాటర్ది చూడయా ఒకసారి. ఇప్పుడు మన గ్రామానికి ముఖ్యమైన అంశం మీరు మన చెరువుకి నీరు సరఫరా గురించి అడిగారు కాబట్టి అది దీంట్లో అజెండాలో పెడుతున్నాం. దానికి మీరంతా రెస్పాండ్ అయ్యి చేతులు ఎత్తి అది వీడియో కవరేజ్లో చేసి రికార్డ్ చేయడం జరుగుతుంది. అటు మొత్తం అంటే గ్రామ సమస్య కాబట్టి ఇది అందరు ఎత్తండి, చేతులు అందరూ ఎత్తితే మూడులో ఆ కాలం అది అట్నే కొనసాగుతానే ఉంది. కానీ మనకి ఇంతవరకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. కారణం కూడా ఏంటంటే మనం పోవడం కూడా అంత మాత్రమే ఉంది, వాళ్ళకి చెప్పుకోవడం కూడా అంతనే ఉంది. కానీ మనం ఆ పని పడినప్పుడే వచ్చి మాకు నీళ్లు రాలేదు అని అనుకుంటామే కానీ మనం పోవడం కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా ఏంటంటే ముఖ్యంగా దాని మీద ఇప్పుడే ఆర్డీఓ గారితో కూడా మాట్లాడితే ఆయనే ఫోన్ చేసినాడు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి 3:30కు రమ్మన్నాడు. 3:30కు మీరు అందరు కానీ వస్తే పోయి మాట్లాడదాము. దాని గురించి ప్రస్తుతానికి మాత్రం చేసుకుందాం. దానికి శాశ్వతమైన పరిష్కారం కావాలంటే మాత్రం రేపు 19, 20 తారీఖుల్లో మంత్రి గారు మన గ్రామానికి వచ్చే ఆలోచన ఉంది. ఖచ్చితంగా వస్తాడు కూడాను. వచ్చినప్పుడు మీరు కూడా అందరూ వచ్చి ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన్ని కూడా తీసుకోపోయి కాలువ దగ్గరికి తీసుకుపోయి మెయిన్ కాలువ దగ్గరికి, అంటే ఆ రోజు నారంపాటి ప్రోగ్రాం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ఆయన ద్వారా పోయి ఆయన నాగమంటే ఆగతాడు ముందుగా చెప్తాను నేను. పోయి ఒకసారి ఆయన దృష్టికి తీసుకుపోయి ఎస్టిమేట్లు ఇచ్చి దాన్ని చేసుకొని మన వరకు మనకేంటంటే ఆయన కావాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా మనం 10 మందిని పోతే చేయకుండా ఉండదు. ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే మనం మధ్యాహ్నం నుంచి మీరు అందరిగానే వస్తే ఆర్డీఓ గారితో మాట్లాడి శని ఆదివారాలు మోటార్లు పెట్టుకునేటట్టు మన చెరువుకి ఏదన్నా మన కావాలంటే మన చెరువులోకి నీళ్లు రాందే మనకు తాగేదానికి కూడా నీళ్లు సమస్య ఎక్కువగా ఉంది. అందువల్ల ఏంటంటే మీరు అందరూ ఖచ్చితంగా వస్తే ఆయనతో మాట్లాడి ఈ ఇష్యూని మనం చేసుకుందాం. మిగతా కార్యక్రమాలంటే మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఒక్కటే, మీకు మంచినీళ్ళు మన గ్రామంలో చాలా మంది వృధా చేస్తున్నారు. కొళాయిలు తిప్పేయడం, అవి కట్ చేయడం చాలా మంది నేను చూస్తున్నా. దయచేసి మీరు వేరే విధంగా అనుకోవద్దు. డౌన్లో ఉండేవాడు కొళాయి బిగించినప్పుడు అప్లో ఉండేవాడు పైకి ఉండేవాడు వాడికి ఎక్కవు నువ్వేం చేసినా. మీరు దయచేసి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. ఎందువల్లంటే డిమాండ్ నీళ్లు. మీరు కొళాయి తిప్పిందంటే ఇంకా వదిలేస్తే ఇంకా దాని బయటకు అది పోతానే ఉంటుంది. అవతల మాకు ఎక్కలేదు అంటుంటారు. అందువల్ల ఏంటంటే దయచేసి ఆ పని మాత్రం చేయండి. ఈదులో ఏంటంటే పేడ వేసుకునే వాళ్ళు ఏదల్లోనే పెడుతున్నారు. అవి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లే. పేడ తీసుకుపోయి మీ దెబ్బలు వేసుకుని మామూలు వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అది ఆమె ఆడే మురిగిపోయి ఆ పురుగులన్నీ వచ్చి అది పిల్లకాయల మీద వాలి జబ్బులు రావడం ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. ఇంక దయచేసి ఇంక అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మంచినీళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ శ్రద్ధతో అన్ని పనులున్నా కానీ కొళాయిలు మాత్రం తిప్పే ఆలోచన పెట్టుకోవద్దు. మీరు అవసరం ఉన్నంత వరకు పట్టుకోవడం, మిగతాదప్పుడు దాన్ని కట్టేసి మార్గం చూడండి.
అది ఉన్న వాస్తవం. అది మధ్యాహ్నం నుంచి మాత్రం ప్రతి ఒక్కరు రాండి, అందరం కలిసిపోదాము, ఆర్టీఓ గారితో మాట్లాడదాము, ఆయన చెప్పేది విందాము. ఖచ్చితంగా ఆయన ఇస్తానన్నాడు, ఇప్పుడే మాట్లాడినాడు ఆయన ఫోన్లో, రమ్మన్నాడు. కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన గ్రామ చెరువుకి మంచి తాగునీరు కోసం, తర్వాత ఈ గోడౌన్స్, ఒక రోడ్డు, కరెంటు అవన్నీ ఎజెండాలో పెట్టి చేర్చాము. ఈ గ్రామ సభ విజయవంతం అయినందుకు మన చెర్లైడోల గ్రామ ప్రజలందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నాన్న